ఐడిటీవీ మన ఉనికి మన వాణి. అంటే లాగ్ అంటూ ఏముండదు మేడం, కొద్దిగా మంచిగా ఉంది. లాగ్ అంటే ఏముండదు. ఫైటింగ్ ఫస్ట్ ఇంట్రో ఫైట్ మంచిగా ఉంది, ఇంటర్వెల్ బాగుంది, క్లైమాక్స్ అయితే కొద్దిగా ఎమోషనల్గా ఉంది. లాస్ట్ క్లైమాక్స్ అంటే మేడం ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క నచ్చుద్ది. మాకు సినిమా లవర్స్ కాబట్టి కొద్దిగా ఫ్రెష్గా చూసినట్టుంది. రొటీన్ స్టోరీ అయినా కానీ మంచిగా ఉంది, నీట్గా చాలా బాగుందండి. శంకర్ గారి డైరెక్షన్ గురించి మనం మాట్లాడేదండి, ఈజ్ నంబర్ 1. చాలా బాగుందండి, వెరీ గుడ్. యాక్చువల్లీ ఎస్పెషల్లీ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఐ వాంటెడ్ టు మెన్షన్ రామ్ చరణ్ గారి గురించి. ఒక క్లాస్ యాక్టింగ్కి క్రింజ్ యాక్టింగ్కి తేడా ఏంటో ఈ సినిమాలో చూపించేశారు. బాగుంది, బాగుంది. యాక్టింగ్ బాగా చేశాడు రామ్ చరణ్. చాలా బాగుంది, బాగుందండి. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్గానే ఉంది, బోరింగ్ అనిపించదు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది, బాగానే ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే బాగుంది. శంకర్ ఈజ్ అవుట్డేటెడ్. రామ్ చరణ్ గారు యాక్టింగ్ బాగుంది. ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ బాగుంది. అంజలి గారు బాగా చేశారు. మ్యూజిక్ కూడా తమను బాగా కొట్టాడు. పుష్ప కలెక్షన్ బీట్ చేస్తుంది అనుకుంటున్నాం. లేదు, యావరేజ్గా ఉంది. నో, ఈజ్ అవుట్డేటెడ్. సినిమా గురించి పేరు పెట్టే అవసరం లేదు. 500 పెట్టుకుని వచ్చినాం కానీ 5,000 పెట్టాల్సింది. ఆ సినిమా మైండ్ బ్లోయింగ్ ఉంది. 100 కోట్లు 70 కోట్లు సాంగ్స్ పెట్టిరు, కానీ దానికి 200 కోట్లు పెట్టినా కానీ చాలా తక్కువ అనిపిస్తుంది. సూపర్ అయితే సూపర్ ఉంది సినిమా. బోరింగ్ అయితే లేదు బ్రో. చాలా బాగుందండి. రామ్ చరణ్ బాగుందండి, కాన్సెప్ట్ బాగుంది. చక్కగా నీట్గా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి సూట్ అయ్యేటట్టు అనిపించింది. మూవీ అంత ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్లో లేదు, బట్ 1 టైం వాచ్ ఏమో. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం చాలా ల్యాగ్, అవసరం లేని సీన్స్ ఎక్కువ పెట్టారు. సో అది బ్యాడ్ అపీల్ పార్ట్లో ఉండే. ఫస్ట్ హాఫ్లో హీరో ఎంట్రీ కానీ అసలు హీరో ఫైట్స్ అంటే ఫస్ట్ హాఫ్లో ప్లాట్ నుంచి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. కొన్ని ఫ్లాష్ బ్యాక్ లింక్స్ పెట్టారు కాబట్టి అవి బెటర్గా ఉండే. స్టార్టింగ్ వైజ్ మూవీ వాజ్ ఫెంటాస్టిక్. హీరో ఇంట్రడక్షన్ అయినా, హీరో ఫ్లాష్ బ్యాక్స్ అయినా. బట్ శంకర్ అంటేనే కొంచెం ఎమోషనల్గా అపీల్తో తీయాలి కదా సీన్స్, రాసేవైనా కానీ అది మేజర్గా మిస్ అయింది. రైటింగ్ పార్ట్ శంకర్ వాజ్ వెరీ బ్యాడ్. కాకపోతే ఏంటంటే బాగా రీసెర్చ్ చేశారు మూవీస్ గురించి. ఐఏఎస్ లాస్ ఏంటి అవన్నీ మాకు తెలియనివన్నీ కూడా ఈ మూవీ వల్ల తెలిసాయి. దట్స్ అ గుడ్ పార్ట్ ఫ్రమ్ దిస్. టోటల్గా అసలు అంటే చాలా హైప్ ఇచ్చారు కదా మూవీకి, ఎలా అనిపించింది? వర్త్ ద హైప్ అంటే లేదు, కాకపోతే ఇంకా ఒకసారి చూడొచ్చు అంటే ఫర్ ఫస్ట్ హాఫ్ చూడొచ్చు అని చెప్పొచ్చు. నైస్ మూవీ, నైస్. యాక్చువల్లీ గుడ్ మెసేజ్ ఇచ్చారు మూవీ. ఎస్, కమ్బ్యాక్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. 20 minutes ఫ్లాష్ బ్యాక్ మీద చాలా బాగుంది. అసలు రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ గురించి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సూర్య, ఎస్జే సూర్య. ఓకే, హీరో ప్రెజెన్స్ ఎలా ఉంది? యాక్టింగ్ శంకర్ కనిపించాడు డైరెక్షన్లో. కమ్బ్యాక్ మెగా పవర్ స్టార్ బాగుంది. సో దిల్ రాజు 50th మూవీ సక్సెస్ అంటారు. 70%. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కొంచెం ఏదో లైక్ హైని మెయింటైన్ చేయలేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఏదైతే హై ఉందో అక్కడ నుంచి మళ్ళీ అప్ అన్న స్టోరీ ఆ హై అంతా మెయింటైన్ చేయలేదు. ఏదో లైక్ క్లైమాక్స్ ఎక్స్పెక్టేషన్ మీన్స్ లైక్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు. అంజలి క్యారెక్టర్ ఎలా ఉంది? ఇట్స్ గుడ్. ప్రతి సినిమాలో ఉండే లైక్ అంటే లైక్ శంకర్ మూవీస్లో ఒక బ్యాక్డ్రాప్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా ఎవ్రీ మూవీలో, అలా ఉంది. టోటల్ ఓవరాల్గా మూవీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందంటారా? ఇండియన్ టూ తర్వాత కొంచెం నెగిటివ్ మైండ్ తోటి వస్తారు, వాళ్ళందరూ కొంచెం పాజిటివ్ వెళ్తారు. మూవీ ఎలా ఉంది? తిరిగిపోయింది. వాళ్ళందరూ వచ్చి ప్లస్ వాళ్ళ నాన్న అట్లా వాళ్ళ వైఫ్ని అక్కడ చనిపోతున్నప్పుడు పార్టీ రైజ్ చేస్తారు కదా, ఆ మూమెంట్ నచ్చింది. అది జగన్ ఫీలింగ్ లాగా అనిపించింది. జగన్ వాళ్ళ నాన్న చంపేసి పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి అన్ప్రిడిక్టబుల్ అన్నిట్లా